రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా మాచర్ల ఎక్సైజ్ పరిధిలో 10 మద్యం దుకాణాలకు అనుమతి లభించిందని, వీటి కొరకు దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో దరఖాస్తు రుసుము చెల్లించి అక్టోబర్ 1 నుండి 9వ తేదీ వరకు నమోదు చేసుకోవాలని మాచర్ల ఎక్సైజ్ సిఐఎస్ వెంకటరమణ మీడియా సమావేశంలో తెలియజేశారు. మాచర్ల మున్సిపల్ రూరల్ పరిధిలో లైసెన్స్ ఫీజు 65 లక్షలు, దుర్గి, వెల్దుర్తి మండలాలకు గాను 55 లక్షలుగా నిర్ణయించడమైందని అన్నారు. మద్యం షాపుల దరఖాస్తు చేసుకునేవారు నాన్ రిఫండబుల్ ఫీజు 2 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని, అక్టోబర్ 10వ తేదీన స్క్రీనిటీ నిర్వహించి 11వ తేదీన లాటరీ ద్వారా మద్యం షాపుల లబ్ధిదారులను ఎన్నిక చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ గారు నిన్న మధ్యాహ్నం దాన్ని అప్రూవల్ చేయడం జరిగింది. మన పల్నాడు జిల్లాలో 129 షాపులకు గాను మన లిమిట్స్ అంటే నా సర్కిల్కి, మాచర్ల సర్కిల్కి మాచర్ల, దుర్గి, వెల్దుర్తి 3 మండలాలు వస్తాయి. ఈ 3 మండలాలకు సంబంధించి మనకి మాచర్ల మున్సిపాలిటీలో 3 షాపులు ఇవ్వడం జరిగింది. మాచర్ల రూరల్ 2 షాపులు ఇవ్వడం జరిగింది. దుర్గిలో 3 షాపులు ఇవ్వడం జరిగింది. దుర్గిలో 2 షాపులు, వెల్దుర్తిలో 3 షాపులు రావడం జరిగింది. మొత్తం మనకి మన 3 మండలాలకు 10 షాపులు మన గెజెట్ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. మాచర్ల మున్సిపాలిటీలో పాపులేషన్ బట్టి మనకి 65 లక్షలు వైన్ షాపు రెంటల్ ఉంటుంది. రూరల్ కూడా పాపులేషన్ 60 లక్షలు దాటింది కాబట్టి రూరల్లో కూడా 65 లక్షలు రెంటల్ ఉంది లైసెన్స్ ఫీజు. తర్వాత దుర్గి, వెల్దుర్తికి సంబంధించి 55 లక్షలు ఉంది. ఇది 2వ సంవత్సరం, ఇది 2 సంవత్సరాలకు లైసెన్స్ ఇస్తారు. 2వ సంవత్సరానికి ఇది 10% ఎక్సెస్ అవుతుంది. ప్రస్తుతం మనం ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ 2 విధాలుగా మనం అప్లై చేసుకోవచ్చు. మనం ఎవరైతే అప్లికేషన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఎన్ని షాపులకైనా అప్లై చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. ఒక్కొక్క అప్లికేషన్ ఫీజు నాన్ రిఫండబుల్, అంటే మనకు లైసెన్స్ టెండర్లో మనకి రాకపోతే తిరిగి ఇవ్వబడదు. అది అప్లికేషన్ ఫీజు 2 లక్షల రూపాయలు. దీన్ని మీరు మీకు ఈ పాలసీకి సంబంధించి మన గెజిట్లో ఏదైనా అర్థం కాకపోయినా ఏదన్నా సమాచారం కావాలంటే ఇప్పుడు మీకు నా నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు. దీని మనం పబ్లిక్లో ఎంత ఎక్కువ తీసుకెళ్తే మనకి ఎన్ని అప్లికేషన్లు పడితే గవర్నమెంట్కి అంత ఆదాయం రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేకంగా ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.